నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డాలర్ ట్రీ స్టోర్ ఎలా ఉంటుందో యూఎస్ఏలో చూద్దాం. పేరులోనే ఉంది కదా డాలర్ అనేది. ఈ షాప్లో ఏ వస్తువు కొన్నా $1 మాత్రమే. రకరకాల వస్తువులు ఉన్నాయి చూడండి. పిల్లలకు సంబంధించిన బ్యాగ్స్, పిల్లలకు సంబంధించిన పెయింట్స్ అని ఒక ఏరియాలో అన్ని పిల్లలకు కావాల్సిన హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివన్నీ ఉంటాయి. ఇంకా బకెట్లు అలాంటివి బాత్రూమ్స్కు సంబంధించినవి. రకరకాల కాస్మెటిక్స్ కూడా ఉంటాయి. అంటే నెయిల్ పెయింట్స్, క్రీమ్స్ అలాంటివి అనమాట. ఈ అన్ని రకాలు ఉంటాయి. అయితే ఏ వస్తువు తీసుకున్నా $1 మాత్రమే. చూడండి ఆ క్లిప్స్. అందుకని ఈ షాప్కి డాలర్ ట్రీ అనే పేరు పెట్టిండొచ్చు. కాకుండా ఇప్పుడు ఏంటంటే డాలర్ రేటు 25 సెంట్లు పెంచారు. నేను చూపిస్తున్న ఈ వస్తువులు కొన్ని మాత్రమే. అన్నీ చూపించాలంటే మరి లెంతీగా అవుతుందని నేను అన్నీ పెట్టలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ $25 సెంట్లు అంతే. $1.25 సెంట్లకి ఈ వస్తువులన్నీ వస్తాయి. కొన్ని వస్తువులు సెలెక్టెడ్గా ఈ షాప్లోనే ఉంటాయి. ఆ డిస్పోజ్ ప్లేట్స్ కానీ రకరకాలు పిల్లలకు సంబంధించిన టాయ్స్ ఉంటాయి కదా, రిమోట్ టాయ్స్, వాటి సెల్స్, ర్యాపింగ్ పేపర్స్ అంటారు చూడండి, అలాంటివి. అట్లా కొన్ని సెలెక్టెడ్గా ఈ షాప్కే వచ్చి తీసుకోవచ్చు మనము. గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్ కవర్స్ ఇలా ఉంటాయి కదా, అట్లా కొన్ని వస్తువులు ఇక్కడికే వచ్చి తీసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ చూసారా రకరకాల పెయింట్స్, ఎన్ని రకాలు పిల్లలకు కావాల్సిన ఎన్ని రకాలైనా ఇక్కడ ఉన్నాయి. మనం కూడా పెద్దల కూడా మనకు ఏమైనా పెయింట్స్ వేసుకోవాలి అనుకుంటే చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా బాగా తక్కువ బడ్జెట్లో షాపింగ్ చేసుకోవాలా అనుకున్న వాళ్ళకు చాలా బాగుంటుంది. యూఎస్ రాలేని వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. మేము రిమోట్ కార్స్, టాయ్స్, బ్యాటరీస్ తీసుకోవటానికి వచ్చాము. జస్ట్ ఊరికే ఐడియా కోసం మీతో ఒక 5 నిమిషాలు. నేను పెట్టే వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. అమెరికాలో పెట్స్ ఎక్కువగా పెట్టుకుంటారు కదా, ఆ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాటి మెడిసిన్స్, అదే కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు అలా పెంచుకుంటూ ఉంటారు కదా, వాటి మెడిసిన్స్, వాటి బొమ్మలు, అవి ఏ షాప్లో అయినా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ డాలర్ ట్రీలో కూడా అవే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అన్నమాట. డిస్పోజ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ. ఏ పార్టీస్లోనైనా ఎక్కువగా వీటిల్లో పెట్టి డెకరేట్ చేస్తుంటారు. యూజ్ అండ్ త్రోవే ఎక్కువ వాడుతూ ఉంటారు ఇక్కడ. అందుకని ఇవే ఎక్కువ పెట్టినట్టున్నారు వీళ్ళు. ఇవే బాగా సేల్ అవుతాయో ఏమో, మనకు ఐడియా లేదు కదా.